యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవాది దేవుడు ఈరోజు మనకి ఈ విధముగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. అది ఈ మాట మన ప్రతి ఒక్కరితో ఆ దేవాది దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము, ఈ వాక్కు ఆ దేవాది దేవుడు స్వయముగా నా గృహంలోకి వచ్చి నాతోనే మాట్లాడుతూ ఉన్నాడని మనముగా అనుకుంటే ఈ వాక్యము మన హృదయాంతరంగంలోనికి వెళుతూ ఉంది. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము అనగా ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు నిత్యము చదవాలి. అందులో ఉన్న నా జీవపు గల మాటలను నీవు ఆలకించాలి. నేను నీతో మాట్లాడుటకు అనునిత్యము సిద్ధముగా ఉన్నాను. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు తెరిచి చదవాలి. అప్పుడు నా స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నేను నీతో ఏమని సంభాషించుటకు ఇష్టపడుతున్నానో నీవు వినగలుగుతావు. ఈరోజు నీవు ఏది చేయకూడదో నీకు తెలియచేస్తాను. ఈరోజు నీవు ఏది చేయాలో కూడా నీకు తెలియచేస్తాను అని ప్రభు తన వాక్యాల ద్వారా తెలియపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. అహోరాత్రములు మననము చేసుకొనుము. నీవు పరుండినప్పుడు నీకు ఎప్పుడు రాత్రి కాలంలో మెలుకు వస్తూ ఉందో ఆ సమయంలో ఏ వాక్కు అయితే నీ హృదయాంతరంగాలకు తాకుతూ ఉందో చదివినప్పుడు అది నీకు వెంటనే మెలకువ వచ్చిన తోడనే ఆ వాక్కు నీకు గుర్తుకు రావాలి. నా మాట నీకు గుర్తుకు రావాలి. దానిని నీవు పదే పదే మననం చేసుకోవాలి. ఎప్పుడు? అహోరాత్రములు. ఆ రాత్రి కాల సమయంలో ఒక సమయం అంటూ అర్ధరాత్రి కాలము, ఉదయకాలము ఇలా కాకుండా నీకు ఎప్పుడు మెలుక వస్తే అప్పుడు ఆ సమయంలో ఆ వాక్కును నీవు మననం చేసుకోవాలి. ప్రభువా, నీవు నాతో ఈ విధముగా మాట్లాడి ఉన్నావు తండ్రి, నిండు మనసుతో విశ్వసిస్తున్నాను ప్రభువా అని మనలో మనమే మనన చేసుకుంటూ ఉండాలి. దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. దానిలో అనగా పవిత్ర గ్రంథము ద్వారా నేను నీతో ఏ విషయాలైతే తెలియజేశానో, ఏ విషయాలైతే నీతో మాట్లాడి ఉన్నానో, నీ భవిష్యత్తు గురించి కావచ్చు, నీ వ్యాధి బాధల గురించి కావచ్చు, నీ ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, దేని గురించైనా కూడాను నేను నీతో సంభాషించిన ఆ సంభాషణ అంతా కూడా నీవు మననం చేసుకో. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును. నీవు ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నావో, ఏ కార్యం గురించి అయితే నీవు నాకు ప్రార్థన చేసి ఉన్నావో, నీవు ఏ వ్యాధి బాధల గురించి అయితే ప్రార్థన చేసి ఉన్నావో, నీ పొరుగు వారి గురించి కావచ్చు, ఈ గ్రూప్ లో ప్రతి బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేసి ఉండవచ్చు. అవన్నీ, ఆ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయని ప్రభువు ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నీవు నాకెంతో ఇష్టమైన బిడ్డగా నుందువు. చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ప్రభు. మనం చేయాల్సింది ఏంటి? మనల్ని ఏం చేయమంటున్నాడు ప్రభు? ఈ ధర్మశాస్త్రమును అనగా ఈ బైబిల్ గ్రంథమును నిత్యము పఠింపుము. నిత్యం మనల్ని ఏం చేయమంటున్నాడు? తన వాక్కులను ఆలకించమంటున్నాడు. మీరు నాకు ప్రార్థించగా మీ ప్రార్థన నేను ఆలకిస్తూ ఉన్నాను, కానీ నేను మీతో ఏమి మాట్లాడుతున్నానో మీరు ఆలకించాలి. అనగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. ధర్మశాస్త్ర గ్రంథము ద్వారా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అని ప్రభు ఈ వాక్యాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడనమ్మా, ఒక భక్తుని గురించి
మనం తెలుసుకుందాము. ఆయన ప్రార్థన ఆలకించి ఆ భక్తుని దగ్గరికి ఒక దూత వచ్చి ఏం మాట్లాడుతుందో ఆలకించుదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, దానియేలు భయపడకుము, జ్ఞానమును బడయుటకు గాను నీవు దేవుని ఎదుట వినయము ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వినెను, నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని. దేవదూత దానియేలుతో మాట్లాడుతున్న మాటలివి. ఈరోజు నీవెంతగా ప్రార్థించినా నీ కష్టం ఏది కూడా తీరకపోవచ్చు. ఆ కష్టాలన్నీ కూడా తీరకపోగా సముద్ర తరంగముల వలె, అనగా సముద్రం యొక్క అల్లల వలె ఒకదాని వెంట ఒకటి కిరీటం ఎలా లేచి ఒడ్డుకొస్తుంటాయో నీపైన ఆ విధంగా కష్టాలు వస్తూ ఉండవచ్చు. నువ్వెంతగా ప్రార్థించినా కూడా కష్టాలంతగా పెరిగిపోతుండవచ్చు. లేదా ఒక వ్యాధి గురించి నువ్వు ప్రార్థించినట్లయితే ఆ వ్యాధి ఇంకా తీవ్రత పెరిగి ఉండవచ్చు. కానీ దానియేలు బానిసత్వంలో ఒక పరాయి దేశమునకు కొనుపోబడినప్పుడు ఆ భక్తుడు ప్రార్థించినప్పుడు ఆ దేవాది దేవుడు దానియేలు యొక్క ప్రార్థనను ఆలకించి దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆ దూత గొప్ప మాట మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీతో నాతో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాట కోసం ఎదురు చూచుటకు ప్రార్థించాలి. ఈ పవిత్రమైన ఆ దేవాది దేవుని యొక్క వాక్కు ఒక దూత నోటి ద్వారా వెలువడినప్పుడు ఆలకించుటకు మనం ప్రార్థించాలి, నిరీక్షణతో ప్రార్థించాలి. చూడండి, దూత ఏమంటున్నాడు? ఈ దానియేలు స్థానంలో ప్రియ దైవబిడ్డలారా, ఈరోజు మీరే ఉన్నారని ఊహించుకోండి. కాసేపు మీరే నిండు విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ఒక దూత నాతో వచ్చి ఏ విధముగా మాట్లాడుతుంది అనేది ఊహించుకోండి. చూడండమ్మా, దానియేలు అనగా ఇక్కడ దానియేలు అనే మాట కాడ, పేరు కాడ మీ పేరును కలుపుకోండి. భయపడకుము. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దైవ బిడ్డ, దేవదూత నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకుము, జ్ఞానమును బడయుటకు గాను నీవు దేవుని ఎదుట వినయము ప్రదర్శించిన మొదటి నాటి నుండి, అనగా దేవుని యొక్క కృపా వరాలను పొందుకొనుటకు గాను, జ్ఞానము అనగా ఆ దేవాది దేవుని యొక్క జ్ఞానం, పవిత్రాత్మ శక్తి మనకు ప్రసాదించు జ్ఞానాన్ని పొందుకొనుటకు గాను, ప్రార్థనా శక్తి మనము పొందుకొనుటకు గాను, ప్రార్థన ఏ విధముగా చేయాలో ఆ ప్రార్థనా శక్తి ద్వారా తెలుసుకొనుటకు గాను నీవు దేవుని ఎదుట వినయము ప్రదర్శించిన మొదటి నాటి నుండి. బాగా జాగ్రత్తగా ఆలకించండి ఈ వాక్యాన్ని. ప్రార్థన చేసే దైవ బిడ్డలు, దైవ వాక్కును ఆలకించే దేవాది దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు ఈ గ్రూపులో చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డలందరూ కూడా ఆలకించాలి. వారందరితో, అనగా మీ అందరితో దేవుడు మాట్లాడే గొప్ప మాటలు ఏంటంటే, భయపడకుము, జ్ఞానమును బడయుటకు గాను నీవు దేవుని ఎదుట భక్తి విశ్వాసముతో నీవు దేవుని ప్రార్థించినప్పటి మొదటి నాటి నుండి, ఆ మొదటి రోజు నీకు నాకు ఈరోజు గుర్తుండకపోవచ్చు. నిండు విశ్వాసముతో దేవాది దేవుని యొక్క పాద సన్నిధిలో మోకాల్లోని
ప్రార్థించిన మొట్టమొదటి రోజు ఈ రోజు మనకు గుర్తుండకపోవచ్చు. కానీ ప్రియ దైవ బిడ్డ, ఆ మొదటి రోజును ఆ దేవాది దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. నీవు ప్రార్థించిన, విశ్వాసంతో ప్రార్థించిన మొట్టమొదటి రోజును ఆ మన తండ్రి అయిన ఈ లోకరక్షకుడైన యేసయ్య గుర్తు పెట్టుకొని నీ చెంతకు దూతను పంపించి ఆ దూతతో మాట్లాడిస్తున్న మాటలు, అనగా తెలియపరుస్తున్న మాటలు ఏంటో తెలుసా? నీవు తండ్రి సన్నిధానములో మోకాళ్ళుని ప్రార్థించున మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వింటూనే ఉంటున్నాడు. నీ మొర వినెను. నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఈరోజు నీవు కష్టంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బాధలలో ఉన్నావా, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావా, నీ చింతకు నా దూతను పంపిస్తూ ఉన్నాను. నీ ప్రార్థనను నేను ఆలకిస్తున్నానని నీకు తెలియచేయుటకు నా దూతను నీ చెంతకు పంపిస్తున్నాను. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు ఈ సమయంలో నీతో నాతో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? చూడండమ్మా, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము. మీ ముందు పయనించు నిమిత్తము, అనగా మీరు ఎచ్చటకైతే ప్రయాణిస్తారో మీ జీవిత ప్రయాణంలో, అనగా ప్రయాణం అనగానే కారు ప్రయాణము, బస్సు ప్రయాణము అని కాదండి. ఇక్కడ ఈ వాక్యానికి అర్థము, ఈ జీవిత కాలమంతయు నీవు జీవించిన దినములన్నిటిలో, నీ జీవిత ప్రయాణములో నీవు ఎచ్చటికెళ్ళినను నేను నీకొక దూతను పంపెదను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసితో మాట్లాడుతున్న మాట, నీవెచ్చటికైనా వెళ్ళు, నీకు రక్షణగా నా దూతను పంపిస్తూ ఉన్నాను. నా దూత మార్గంలో మేము కాపాడుచుండును. మీరు ఎచ్చటికి వెళ్ళినా కూడా నా దూత మీ వెంటనే ఎందుకు పంపిస్తున్నానంటే, మీరు ఎచ్చటికైనా వెళ్ళండి, మీకు రక్షణగా నా దూతను పంపిస్తూ ఉన్నాను. నేను స్థిరపరిచిన చోటికి మిమ్ము చేర్చును. మీరు ఎన్నో విధాలుగా నన్ను కోరికలు కోరుతుండవచ్చు. మీ కష్టాలను బట్టి, మీ వ్యాధులను బట్టి, మీ సమస్యలను బట్టి, ప్రభువా నాకు ఇప్పుడే ఇది తీరిపోవాలి కష్టము అని ప్రార్థించినప్పుడు నీ మనసులో ఉండొచ్చు. కానీ అంతకంటే నీ ఊహింపని దానికంటే అధికముగా ఇవ్వడం కొరకు, నీవు కుడికి గాని ఎడముగా గాని నీవు తొట్టిల్లుకుండా భక్తి జీవితంలో ఉండుట కొరకు నా దూతను నీకు కావలిగా పంపిస్తూ ఉన్నాను, రక్షణగా పంపిస్తూ ఉన్నాను అని దేవుడు మనందరికీ కూడా గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడమ్మా. మనకి ఆ దూత కనబడుతూ ఉందా అంటే, ముందు వాక్యాల మనం చూస్తూ ఉన్నాము, ఆ దూత మనకు కనబడుతుందా కనబడదా అని. ఒకవేళ కనబడితే ఏ విధముగా కనబడుతూ ఉంది, దేవుడు పంపిన దూత అని మనం ముందు వాక్యాల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండమ్మా, తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. నా అంతటా నేను నీ యొద్దకు రాలేదు,
మీకు తోడ్పడుటకు ప్రభువే నన్ను మీ చెంతకు పంపెను కనుక మీ జీవితకాలమంతయో ఆ ప్రభుని కీర్తింపుడు. దేవదూత మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా అంతట నేను రాలేదు, నా చిత్త ప్రకారంగా నేను రాలేదు నీ చెంతకు. నీ చెంతకు నన్ను పంపించినది నీ రక్షకుడు పంపించి ఉన్నాడు. నీకు తోడ్పడుటకే నీ రక్షకుడు అనగా ప్రభువే నన్ను నీ చెంతకు పంపెను. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ మాటలు ఆలకించాలి దైవ బిడ్డలారా. ఎందుకంటే మనం ప్రార్థనకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు ప్రభువు. కొంతమందికి వెంటనే సమాధానం ఇస్తూ ఉన్నాడు ప్రభువు. స్వస్థలు జరుగుతూ ఉన్నాయి, వ్యాధి బాధలు పోతూ ఉన్నాయి. వారు సాక్ష్యాలు తెలియజేస్తూ ఉంటే మనం ఎంతో బాధాభరితులమవుతూ ఉన్నాం. కొంతమంది సహోదరులు వారితో మాట్లాడుతున్న మాట ఇది. దేవదూతను నీవెన్ని కష్టాల్లో ఉన్నా కూడా నీ చెంతకు పంపించి మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, నా అంతటా నేను రాలేదు అని దేవదూత నీతో మాట్లాడుతూ ఉంది ఈ సమయంలో. మీకు తోడ్పడుటకు ప్రభువే నన్ను పంపి ఉన్నాడు. ఏ విషయంలో తోడ్పడుటకు ప్రభు ఆ దూతను పంపి ఉన్నాడని చెబుతూ ఉంది దూత. నీవు నాకిష్టమైన బిడ్డవు, నాకు ఇష్టమైన బిడ్డవు కాబట్టే నీవు పుటమి వేయబడుతూ ఉన్నావు. నిన్ను తల మెరియు పసిడి వలె తీయాలనుకుంటున్నాను ఆ పుటమిలో నుండి, ఆ కష్టాల కొలిమిలో నుండి నిన్ను ఒక పసిడి వలె బయటకు తీయాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి నీ కష్ట జీవిత కాలములో నువ్వు ఎక్కడ విశ్వాసము కోల్పోయి నీవు అవిశ్వాసిగా మారి సాతానుకు దాసుడు అవుతావేమోనని నా అంతట నేను రాలేదు, కానీ నీ యొద్దకు నీకు తోడ్పడుటకు అనుక్షణము నీ ప్రార్థన ఆలకిస్తున్న ఆ దేవాది దేవుడే నీ చెంతకు నన్ను పంపించాడు. అమ్మా, వాక్యం అర్థమవుతుందా తల్లి? ప్రతి బిడ్డ కూడా, కష్టంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నేను పుటమి వేయబడుతున్నాను, ఆ తండ్రి నా చేయి విడవలేదు, నన్ను అందరిలో ఘనమైన వాడిగా, ఘనమైన దాననుగా ఆ ప్రభు నన్ను తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. అందుకే ఒక పసిడి వలె నేను కుంపటిలో అగ్నితో కడగబడుతూ ఉన్నాను. ఈ కష్టాలు అగ్ని లాంటి ఈ కష్టాలు ఆ దేవాది దేవుని యొక్క తన అగ్ని లాంటి వాక్కుతో నన్ను కడుగుతూ ఉన్నాడు. ఆ వాక్కులో నేను పుటం వేయబడుతూ ఉన్నాను. నేను అతి విలువైన పసిడి ఓలే ప్రభు నన్ను చూడాలనుకుంటూ ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రభు నా చేయి విడవలేదు, నాకు తోడుగా తన దూతను పంపి ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ ప్రార్థన మనమందరం కూడా చేయాలి. మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన మనస్సులో ఈ వాక్యానంతా కూడా మనన చేసుకోవాలి. ప్రభువా, నాకొస్తున్న కష్టాలు కడలిలో వస్తున్న అలల లాంటివి, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి తండ్రి. కానీ ప్రభువా, నీ కరుణ
కటాక్షము మాత్రము ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది తండ్రి అని మన నిండా మనసుతో విశ్వసించాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఇంతకు మన దగ్గరకు వచ్చిన ఆ దూత ఎవరు, ఆ దూత పేరేంటి మనకు తెలియాలి కదా. చూడనమ్మా, తోబీదు గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము వాక్యాలను, అధ్యాయాన్ని నోట్ చేసుకోండి తల్లి. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి ఈ వాక్యాలన్నీ మనన చేసుకుంటే మీరు దేవుని యొక్క స్వర్ణమైన మాటలు ఈ రోజు ఆలకిస్తున్నాయి, మీ మదిలోకి ఆ రోజు వస్తూ ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేరు. నిండు విశ్వాసముతో వాక్యాన్ని ఆలకించినట్లయితే మన జీవిత కాలమంతయు కూడా ఆ దేవుని స్వరము మన హృదయాంతరంగంలో ఉంటూ ఉంది. చూడండమ్మా, తోబీదు గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము. నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా ఉండు 7 దూతలలో ఒకడనైన రఫాయేలును. ఎవరమ్మా ఈ దేవదూత? రఫాయేలు దేవదూత. 7 ప్రధానమైన దూతలు ఉంటారు. అందులో చాలా వరకు మనకు 3 గురించే బాగా తెలుసు. ఆ 3 ఎవరమ్మా? శుభవర్తమానాన్ని అందించుటకు ఒక మరియమ్మ గారికే కాదు, లేదా జకర్యా గారికే కాదు, మనందరికీ కూడా, లోకాంతం వరకు కూడా విశ్వాసికి శుభవర్తమానాన్ని అందించుటకు గబ్రియేలు దూత. రెండవదిగా మనకు శోధన నుండి, సాతాను నుండి పోరాడు దేవదూత. మన గృహం చుట్టూ అగ్ని కంచె ఓలే ఉండి కాపాడు దేవదూత మిఖాయేలు దూత. ఇక 3వ దూత రఫాయేలు. ఈయన ఏ విధముగా వస్తాడు మన చింతకు అంటే, ఒక ఆపదలో ఆదుకున్న ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేదా ఒక యాచకుడు అనగా భిక్షకుడు వెళ్తూ ఉంటే ఒక ఇంటికి వస్తే ఒక అమ్మ పిడికెడు ఆహారాన్ని దానం చేసే రూపంలో మిఖాయేలు దూత రావచ్చు ఆ భిక్షకుడికి. ఇలా ప్రతి అవసరతలలో ఒక్కోసారి మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏ విధముగా అంటే, మనము దారి వెంట వెళ్తాం, ఏదో వ్యక్తి అనుకోని విధముగా ఒక మాట సాయమే కావచ్చు, లేదా ఒక మార్గం చూపించడం సహాయమే కావచ్చు, లేదా ఒక ఆపద నుండి కాపాడే సహాయమే కావచ్చు, అనుకోని పద్ధతిలో అనుకోని విధముగా మనకు సహాయం చేసి ఉండవచ్చు. అప్పుడు వెంటనే మన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. అయ్యా, దేవుడిలా వచ్చి నన్ను ఆదుకున్నావు. అమ్మా, ఇలాంటి మాటలు మనం ఎప్పుడైనా విన్నామా? ఆ దూత ఆ వ్యక్తి రూపంలో నీ చింతకు వస్తూ ఉన్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దూతలలో ఒకడనైన రఫాయేలును. ఈ రఫాయేలు దూతే మన చెంతకు వస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి రూపంలో మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం బాధలతో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యక్తి మనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. ఆ వ్యక్తి రూపంలో నీ చెంతకు పంపిస్తూ ఉన్నాడు. రఫాయేలు దూత ఆ వ్యక్తి రూపంలో నీ చెంతకు వస్తూ ఉన్నాడు, నీకెంతో ఓదార్పునిస్తూ ఉన్నాడు, అనునిత్యం నీతోనే ఉంటూ ఉన్నాడు. నీవు ఎచ్చటికి వెళ్ళినా కూడా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. అమ్మా, ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి, ఈ విధముగా ఎంతమంది మనల్ని
మనల్ని ప్రేమగా చూసుకునేవారు, సహాయం చేసేవాళ్ళు కావచ్చు, మన క్షేమాన్ని ఎంతమందిని మనం చూడడం లేదమ్మా? చూస్తున్నామా లేదా? ఈ రోజు వారి రూపంలో రఫాయేలు దూత మన చింతను ఉన్నాడని మనం విశ్వసిద్దామా, విశ్వసించకూడదా? కాబట్టి ప్రతి వ్యక్తిలో మనము ఆయన దేవుడిది ఏమని చెప్పాడు మనకి, నీకంటే హీనుడో దీనుడైన వానిలో నన్ను నువ్వు ఎప్పుడైతే చూచినట్లయితే నేను నిన్ను ఆదరిస్తాను అని ఆ ప్రభు మనకు తెలియపరిచి ఉన్నాడు. చూడండమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ వాక్యాన్ని చెప్పి ముగించుకుందాం. కనుక మీరు ప్రార్థింపుడు, ప్రభు ఏమంటున్నాడు, నిండు విశ్వాసముతో మీరు ప్రార్థింపుడు, మీ ప్రార్థనలో మీరు దేనిని అడిగినను అది న్యాయసమ్మతమైన కోరిక అయితే, పదాజ్ఞలకు సంబంధించిన కోరిక అయితే, మీరు దేనినంటే ఇక్కడ మనం ఈ లోక సంబంధమైన కోరికలను కొన్ని ఆలోచనల విధానంగా ఈ వాక్యాన్ని మనం తీసుకోవద్దమ్మా. ఏదైతే ఆ దేవాది దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో ఆ వాటికి లోబడి మన ప్రార్థనలో దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. చివరిగా విశ్వాస ప్రయాణంలో ఉన్న మనమందరము కూడా ఈ వాక్యాన్ని విశ్వసించాలి. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నాకున్న ప్రతి సమస్య గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా, నా పొరుగువారి యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి, అది అన్నీ కూడా ఫలించే విధముగా ప్రభువా నా ప్రతి ప్రార్థనను కూడా ఆలకించు తండ్రి అని మనం ఎప్పుడైతే ఆ దేవాది దేవుని ప్రార్థిస్తామో మన ప్రార్థనకు ఫలితాన్ని మనము తప్పకుండా పొందుకుంటామని ఆ దేవాది దేవుడు ఈ సమయాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వేశ్వర, లోకపాపరహితుడా యేసుక్రీస్తు నాథా, మా రక్షకుడు అయిన తండ్రి, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము అన్ని మీరే ప్రభువా. మా తండ్రి, మా రక్షకుడా, ఈ వాక్కును ఆలకించిన ఈ బిడ్డల హృదయాంతరంగాలను తెలిసి ప్రభువా, వారిలో ఉన్న సకల సైతాను శోధనలు తీసివేసి పవిత్ర ఆత్మ శక్తిని నింపి ప్రభువా, మీ దివ్య చిత్త ప్రకారము ఆ బిడ్డలు జీవించు భాగ్యాన్ని, ధన్యతను అందరికీ దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాము తండ్రి.